శ్రీదేవి గారు 1963 ఆగస్ట్ 13న తమిళనాడులో జన్మించారు. ఆవిడ ఫాదర్‌ది తమిళనాడు అండ్ మదర్‌ది ఆంధ్రప్రదేశ్. అందుకే చిన్నప్పటి నుంచి ఆవిడకి తెలుగు అండ్ తమిళ్ 2 లాంగ్వేజ్‌లు చాలా బాగా వచ్చు. శ్రీదేవి గారికి చిన్నప్పటి నుంచే ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. చదువుల్లో పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా పాటలు పాడటంలో గానీ, నాటకాలు ఏయటంలో గానీ, డాన్స్ ఏయటంలో గానీ ఈవిడ ముందుంటుంది. అలా వాళ్ళ స్కూల్‌లో ఎన్నో నాటకాలు పెర్ఫార్మ్ చేసింది. ఆవిడకి 4 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక డైరెక్టర్ ఆవిడ నాటకం చూసి ఆవిడకి మూవీస్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఛాన్స్ ఇచ్చారు. అప్పట్నుంచి ఆమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో మూవీస్‌లో పెర్ఫార్మ్ చేసింది. ఒక వయసొచ్చిన తర్వాత ఆమె హీరోయిన్‌గా యాక్ట్ చేయటం స్టార్ట్ చేసింది. కొంతకాలంలోనే ఆవిడ బెస్ట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. శ్రీదేవి గారు చూడడానికి చాలా అందంగా ఉంటారు. అండ్ అప్పట్లో ఆవిడని చూడడానికే చాలా మంది ఫ్యాన్స్ థియేటర్‌కి వచ్చేవాళ్ళు. ఎలా అంటే అప్పట్లో ఎన్టీఆర్ గారిని చూడడానికి థియేటర్‌కి ఎంతమంది వచ్చేవాళ్ళో శ్రీదేవి గారిని చూడడానికి కూడా అంతే మంది వచ్చేవాళ్ళు. ఆవిడ మూవీలో ఉంటే సినిమా హిట్ అనే అంతలా పేరు తెచ్చుకున్నారు. ఒక లేడీ సూపర్ స్టార్ లాగా మారారు. తమిళ్, తెలుగు, కన్నడ మూవీస్ చేసిన తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ కొంతకాలంలోనే ఈవిడ టాప్ హీరోయిన్ అయిపోయింది. ఆవిడ కెరీర్ లో అన్ని భాషల్లో కలిపి దాదాపుగా 300 మూవీస్ పైగా చేసింది. ఆవిడ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక రూమర్ స్టార్ట్ అయ్యింది. జనరల్ గా సినిమా ఇండస్ట్రీలో ఉన్న తర్వాత రూమర్స్ అనేవి కామన్. కానీ శ్రీదేవి గారికి ఈ రూమర్ విన్న తర్వాత చాలా కోపం వచ్చింది. ఆవిడ మిథున్ చక్రవర్తి ప్రేమించుకున్నారని అండ్ వీళ్ళకి రహస్యంగా పెళ్లి కూడా అయిపోయిందని అప్పట్లో చాలా ఆర్టికల్స్ రాశారు. మిథున్ చక్రవర్తికి ముందే పెళ్ళయింది. కొన్ని మూవీస్ కలిసి చేస్తే ఇలా ప్రేమించుకుంటున్నారని పెళ్లి చేసుకుంటున్నారని రాయటం కరెక్ట్ కాదు అని ఆవిడ మీడియా మీద ఫైర్ అయింది. అప్పటి నుంచి శ్రీదేవి గారు మీడియాతో ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు కాదు. అసలు ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఆవిడ పర్సనల్ లైఫ్ ని, ప్రొఫెషనల్ లైఫ్ ని చాలా రహస్యంగా ఉంచేది. కొంతకాలం తర్వాత మీడియాలో ఇంకో రూమర్ స్టార్ట్ అయింది. శ్రీదేవి అండ్ ఒక ప్రొడ్యూసర్ ఇద్దరు ప్రేమించుకుంటున్నారని. అండ్ కొంతకాలం తర్వాత శ్రీదేవి ఆ ప్రొడ్యూసర్ ని పెళ్లి చేసుకుంది. ఆ ప్రొడ్యూసర్ ఎవరో కాదు, బోనీ కపూర్.